హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. అందరూ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఇండియా మొత్తం పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. అంటే ఆ రిజల్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి. దాంట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఎంతమంది ఉంటారో అదే విధంగా మా పేరు ఉంటదా లేదా అని చెప్పి చాలామంది కామెంట్ కూడా చేశారు నేను చేసిన వీడియోకి. అన్న నాకు 9.3 ఉన్నాయి. ఓబీసీ 95% ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ మాకు ఈడబ్ల్యూఎస్ అన్న 80% ఉన్నాయి. వస్తుందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ అడగడం జరిగింది. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ పీడీఎఫ్ అన్నది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అదేవిధంగా దానికి సంబంధించి మనకి ఎంత పర్సెంట్ అంటే ఎంత ఉంటదని చెప్పి నేను డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ నోటీస్ ఇచ్చిండే దాన్ని నోటీస్ నేను చదివి వినిపిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఏదైనా సరే ఉంటే నేను మిగిలిన ఇన్ఫర్మేషన్ అన్నది వీడియోలో చేసి చెప్తాను. సరే ఇక వీడియోలోకెళ్ళినట్లయితే ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితాలు 2026 త్వరలో విడుదల మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి? దానికి సంబంధించి ఏంటి అని చెప్పి ఒక చిన్న పీడీఎఫ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే అది రిజల్ట్ పీడీఎఫ్ కాదు. కేవలం ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి? దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మన పేరు ఉందా? లేదా? మన పేరు ఏం సెర్చ్ చేస్తే వస్తది? అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 1060 పోస్టులున్నాయి. తెలంగాణలో 608 పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఎవరైతే అప్లై చేశారో ఆ యాస్పిరెంట్స్ ఇప్పుడు మా పేరుని ఎలా చెక్ చేసుకోవాలి? అదేవిధంగా మా పేరు మెరిట్ లిస్ట్‌లో ఉందంటే ఎలా తెలుస్తుందో అదే మెయిన్ అప్లై ఏంటంటే, అసలు మెరిట్ లిస్ట్‌లో ఎప్పుడొస్తది? దీనికి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఎంపిక విధానం చెప్పేసిన తర్వాత, ఫైనల్ పీడీఎఫ్ గురించి చెప్తా చూడండి. జీడీఎస్ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే 10వ తరగతి పాస్ అయ్యింది. వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఓన్లీ ఎగ్జామ్ లేకుండా కండక్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళకి ఖచ్చితంగా చాలా అథెంటిక్‌గా, చాలా జెన్యూన్‌గా జరుగుతది ప్రాసెసు. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయితారో, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత తుది నియామక ఉత్తర్వులను జారీ చేస్తారంటే ఎవరైతే ఇప్పుడు 10థ్ మార్క్స్ ఆధార్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చేసినట్లే. సో, ఇంక అందులో ఏ విధమైన డౌటు లేదు. ఇప్పుడు ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఈ క్రింది విధంగా తమ మెరిట్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓపెన్ చేసి హోమ్ పేజ్‌లో కనిపించే రిజల్ట్ లేదా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ సెలక్షన్ క్లిక్ చేసి మీ రాష్ట్రం లేదా మన సర్కిల్ ఎంపిక చేయాలి. తర్వాత జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ 2026 లింక్‌పై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యగానే పీడీఎఫ్ ఫైల్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మీ పేరు ద్వారా సెర్చ్ చేయాలి. అవసరమైన పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఇది ప్రాసెసు. మెరిట్ లిస్ట్ పూర్తిగా పీడీఎఫ్ రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే, ఆ పీడీఎఫ్‌లో ఎవరైతే లిస్ట్ వచ్చింటారో, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయినట్లు. మిగిలిన వాళ్ళు ఒకవేళ వస్తే సెకండ్ పీడీఎఫ్ రావచ్చు. ఒకవేళ రాకపోతే ఫస్ట్ పీడీఎఫే. బట్ మాక్సిమం సెకండ్ పీడీఎఫ్ వచ్చే ఛాన్స్ ఉంటే నేను ఇంకో వీడియో చేసి పెడతాను. తర్వాత ఇంకోటేంటంటే, ఎవరైతే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉంటారో, వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సుంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇవి తీసుకెళ్ళాలి. అవి ఏంటేంటంటే, 10వ తరగతి మార్క్స్ కార్డు, తర్వాత కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, తర్వాత మనం ఉన్నటువంటి హౌసింగ్ పత్రము, తర్వాత ఫోటోస్ అన్నది మినిమమ్ ఒక 20 క్యారీ చేయండి. సమయానికి హాజరు కాకపోతే ఎంపిక రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు వాళ్ళు చెప్పిన సమయానికి ఎళ్ళకపోతే సెలెక్ట్ అయ్యా అన్నది తీసేయడం జరుగుతుంది మీ పేరు. ఎందుకు జీడీఎస్ ఉద్యోగం ప్రత్యేకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి చేరువగా ఉండి, మనం వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, మనకు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అన్నది అదో రకమైన బాధ్యతగా ఉంటుంది. తర్వాత ఇంక మెయిన్ అందరికి అన్న పీడీఎఫ్ ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే, పీడీఎఫ్ ఇంకా కాస్త కొద్ది సమయంలో రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి వెబ్‌సైట్‌లో చెప్పడం జరిగింది. సో, ఏది ఏమైనా ఇంకా మహా అంటే ఒక కొన్ని గంటల్లోనే మనకి ఇండియన్ పోస్ట్ సంబంధించి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. డెఫినైట్‌లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈసారి చాలా మంది జీడీఎస్‌లో సెలెక్ట్ అవ్వబోతున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.